నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ 7:47 AM అంట అనుకున్నావా? కాదు, ఇట్స్ 7:47 PM. ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇంటికి వచ్చిన. టుడే వాజ్ అ వెరీ వెరీ బిజీ డే ఫర్ మీ. పొద్దున్న నుంచి పని నడుస్తూనే ఉండే. బట్ యా, ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 8 PM అండ్ ఈ రోజు ఇంకొక 2 గంటలల్లో మన పెద్ద సినిమాకి పోయేది ఉంది. ఈ రోజు రిలీజ్ అవుతుంది. నేను రేపు అనుకున్నా, నిఖిల్ భాయ్ ఈ రోజు అని చెప్పిండు. సో మనకు కూడా ఒక టికెట్ సెట్ చేసిన. ఎనీవేస్, నేను ఒక కామెంట్ చేసిన ఉండే, బాయ్ మన ఇన్వెస్ట్మెంట్లు చేసినవా, చేయడానికి మన ప్లాన్ ఉందా అని ఉండే. ఎస్, కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసిన, బట్ ఫుల్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు. బట్ ఐ స్టార్టెడ్ సంథింగ్. ఈ రోజు స్పెసిఫిక్ గా నా క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. 2025 జాన్వరిలో నేను క్రిప్టోలో $3,000 ఇన్వెస్ట్ చేసిన, విచ్ ఇస్ అరౌండ్ 2,85,000 రూపీస్. ఇప్పుడు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసింది నాకేదో క్రిప్టో బాగా తెలుసని కాదు, నా దగ్గర ఏదో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఉన్నదని కాదు, మంచిగా ఏమేమి కాయిన్స్ ఉన్నాయో వాటి గురించి రీసెర్చ్ కూడా చేసి కాదు. మా వాడు ఒకటి సజెస్ట్ చేసిండని చెప్పి ఇన్వెస్ట్ చేసిన. అండ్ గ్యాప్ లో ఒక 2 నెలలు కాగానే ఆ $3,000 ఇన్వెస్ట్మెంట్ కాస్త $4,000 అయింది. సో ఇక క్రేజీరా, $1,000 రిటర్న్లు 2 నెలలలో తెచ్చుకున్నా. మన నాపెట్టోడు లేడు, రిచ్ అయిపోయినా అనుకున్నా. ఇప్పుడు ఆ $3,000 కాస్త $735 అయింది. ఎస్. సో పంచాయతీ ఏమైందంటే, జనవరి 2025 లా మన ట్రంప్ తాత వాజ్ అబౌట్ టు కమ్ ఇన్. మార్కెట్ లో హైప్ మస్తు ఎక్కువ ఉండే, క్రిప్టో కూడా మొత్తం హైప్ నడుస్తుంది. అండ్ ఇక హైప్ నడుస్తున్నది, క్రేజీ ఉన్నది కదా, ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి అనుకొని $1,000 XRP లో పెట్టిన, ఇంకో $1,000 డోజీ కాయిన్ లో పెట్టిన, $500 ARB లో పెట్టిన, ఇంకా $500 OP లో పెట్టిన. సో as you can see, టోటల్ $3,000 ఇన్వెస్ట్ చేస్తే మధ్యలో ఒకసారి ద పీక్ వాస్ $4,000 అండ్ నౌ అబౌట్ 75% పడిపోయింది. అండ్ ఇట్ ఈస్ 734 రైట్ నౌ, విచ్ ఇస్ అ లాస్ ఆఫ్ $2,267. అది కథ. ఇక్కడ నిజం చెప్పాలి అంటే ప్రాబ్లం క్రిప్టో కాదు, ప్రాబ్లం నేను. అసలు ఏం కొంటున్నానో తెలియదు, ఎప్పుడు అమ్ముతానో తెలియదు, ఏ కాయిన్ ఏం చేస్తుంది ఏంది అనేది కూడా క్లారిటీ లేదు, అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేసినా అనేది ఒక క్లారిటీ లేదు, ఒక టార్గెట్ కూడా లేదు. అండ్ ఈ క్రిప్టో నేను కొన్నప్పుడు ఇన్వెస్టర్ లాగా ఆలోచిస్తున్నానా, ట్రేడర్ లాగా ఆలోచిస్తున్నానా, లేకపోతే మా వాడు చెప్పిండని చెప్పేసి జస్ట్ బటన్ వస్తున్నాను కూడా నాకు తెలియదు. మొత్తం అంతా ఆగమాగం ఉండే. నౌ దట్ ఐ లుక్ బ్యాక్, మొత్తం అంతా సిచ్యువేషన్ ఆగమాగం ఉండే. ఇప్పుడు పైసలు పడిపోయినాయి అని చెప్పేసి పెద్ద టెన్షన్ లేదు. బట్ దరిద్రం ఏంది అంటే, మనం ఇన్వెస్ట్ చేసిన $3,000 ఏవైతే ఉండేనో అది ఫస్ట్ లో వర్కౌట్ అయింది. ఇట్ బికేమ్ $4,000 ఇన్ లైక్ 2 months అండ్ ఇట్ వాస్ వెరీ డేంజరస్ డూడ్. అంటే ఒక ఆగం డిసిజన్, ఏమి ఆలోచన లేకుండా తీసుకున్న డిసిజన్ మనకి షార్ట్ టర్మ్ లో మంచి రిజల్ట్స్ ఇచ్చిన ఉండే. సో ఇక మన నాపెట్టోడు లేడు, మనకంటే తెలివైనోడు ఇంకొకటి లేడు క్రిప్టోలా అని చెప్పేసి అనుకున్నా. తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఓన్లీ ఆ 2 నెలలు మాత్రమే మనం లక్కీ భాస్కర్ లెక్క బతికినామని తెలిసింది. ఏందో ఎవ్రీడే ఇస్ నాట్ సండే లెక్క ఉండే పరిస్థితి. అండ్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇన్వెస్ట్ చేయడానికంటే ముందు నేను కొన్ని తెలుసుకోవాల్సింది ఉండే. అండ్ నవ్ ఐ రియలైజ్ ఐఎమ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రాకింగ్ క్రిప్టో చార్ట్స్. అంటే గ్రాఫ్ మీది కోతుందా, కిందికి వస్తుందా, మార్కెట్ లో ఏ కాయిన్ ఎక్కువ నడుస్తుంది, మొత్తం మార్కెట్ ని ట్రాక్ చేసుకుంటా టైం, బ్రెయిన్, ఎఫర్ట్, ఎనర్జీ మొత్తం పెట్టి డే ట్రేడింగ్ అయితే నాకు సెట్ కాదు అని రియలైజ్ అయినా. ఐ మీన్ క్వశ్చన్ ఏంది అంటే, ఇప్పుడు దీని మీద యాక్టివ్ గా బ్రెయిన్, టైమ్, అటెన్షన్ ఇంత మెంటలీ డిమాండింగ్ ఉన్న దానికోసం ఇన్నిగనం పైసలు ఎందుకు పెడుతున్నా అని చెప్పేసి ఆలోచిస్తుండే. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ మై లైఫ్ ఆల్రెడీ. సో ఐ థింక్ మేబీ ETF లు, మ్యూచువల్ ఫండ్స్, దీస్ మేక్ మోర్ సెన్స్ ఫర్ మీ. ఎక్కువ బ్రెయిన్, టైమ్, ఎఫర్ట్ పెట్టకుండా కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేయగలుగుతాం కాబట్టి, రోజు ఇదంతా ట్రాక్ చేసుకుంటా దీని మీద కూసోకుండా నేను చేసుకోవాల్సిన యాక్చువల్ పనులు చేసుకోవడానికి నా దగ్గర టైం ఉంటుంది. ఇక్కడ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ సెయింగ్ క్రిప్టో ఇస్ బ్యాడ్. ఇన్స్టెడ్ ఏమంటున్నా అంటే, అసలు క్రిప్టో మీద ఇంట్రెస్ట్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా ఇన్వెస్ట్ చేసుడు నాలాంటి దేడిది మాకు గడి చేస్తాడు, చేసి కొన్నిసార్లు ఇట్లా రన్అట్ అవుతాడు. సో నెక్స్ట్ టైం ఇట్లాంటిది మనం చేసినా గానీ ఆ పేజ్ లో ఒక చిన్న ప్లాన్ ఉండాలి. లైక్ అసలు ఏం కొంటున్నాం, ఎందుకు కొంటున్నాం, ఏంది అనేది తెలుసుకోవాలి. అండ్ దాన్ని ఎప్పుడు అమ్ముతున్నాం, ఎప్పుడు అమ్మితే కరెక్ట్ ఏంది అనేది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఆల్మోస్ట్ ఇప్పుడు పోయినట్టు 70-80% పైసలు పోతే ఓకేనా, ప్రాబ్లం లేదా అనేది కూడా చాలా ఆలోచన చేయాలి. అండ్ ఇక్కడ నేను యాక్చువల్గా ఇన్వెస్ట్ చేస్తున్నానా లేకపోతే గ్యాంబ్లింగ్ చేస్తున్నాను అర్థం చేసుకుంటే బెటర్. నా కేసులో అయితే ఇట్ వాస్ లిటరలీ అ గ్యాంబుల్. ఏం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో తెలియదు, జస్ట్ చేస్తూనే ఉండే అంతే. 2 నెలలు మంచిగా ఉండే, తర్వాత దెబ్బేసింది. ఇప్పటికైతే ఆ హోల్డింగ్ ఇంకా అట్లనే ఉంది. అది ఎప్పుడు పెరుగుతుందా, మళ్ళీ ఎప్పుడు 3,000 హిట్ అవుతుందా, ఎప్పుడు మన బ్రేక్ ఈవెన్ కి వచ్చిన తర్వాత అమ్మాలనా అని చూస్తున్నా. థ్యాంక్స్ టు తాత అది ఇప్పుడు అయ్యేటట్లేదు. అండ్ ఆల్మోస్ట్ 2,20,000 పొడగొట్టుకున్న తర్వాత ఇప్పుడు నేర్చుకుంది ఏంటి అంటే, వేరే మన దోస్తుగానికి క్రేజీ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి మనకు అన్ని తెలుసు, మనకంటే తోపు లేడు అని ఫిక్స్ కావద్దు. అండ్ మార్కెట్ లో హైప్ ఉన్నంత మాత్రాన అది స్ట్రాటజీ కాదు. అండ్ పొటెన్షియల్ గా ఇప్పుడు పైసలు పెడితే గ్రోత్ ఉంది అని కనిపిస్తున్నా కానీ మనకు అవసరం లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. దీనికంటే ఇంపార్టెంట్ ప్లేస్ లో పైసలు అవసరం పడుతుండొచ్చు, అది కూడా కన్సిడర్ చేస్తే మంచిది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మొత్తం పోయినా కానీ ఫరక్ పడదు, వేరేవేం ఇంపాక్ట్ అయితే లేవు అంటే ఓకే మంచిదే. బట్ ఆ రిస్క్ తీసుకోలేకపోతే లిటరలీ గ్యాంబులే. సో ఇట్ అగైన్ ప్రాబ్లం క్రిప్టో కాదు. ఇన్ఫాక్ట్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు తెలియకుండా ఏదో ర్యాండమ్ ప్లేస్లలో ఇన్వెస్ట్ చేస్తే ఇట్లనే అవుతుంది. అందుకే ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడ ప్రాబ్లమే నేను. నాకు అర్థం కాని దగ్గర, నాకు తెలియని దగ్గర ఇన్వెస్ట్ చేసిన, అండ్ నేర్చుకోవడానికి కూడా ఎఫర్ట్ పెట్టలేదు. ఇప్పుడు అది నేర్చుకుందామని కూడా అనుకుంటలేను. అది జరిగిన కథ. ఎనీవేస్, ఇట్స్ అబౌట్ 8:10 రైట్ నౌ. లైట్ గా ఒక బనానా తినేసి జిమ్ కి వెళ్ళిపోయి వర్కౌట్ సెట్ చేసి ఇంటికి వచ్చి డిన్నర్ చేసి సినిమాకి పోయి సెట్ చేయాలి. ఇదంతా మనం ఆల్మోస్ట్ 1.5 hours లో కంప్లీట్ చేయాలి. లెట్స్ డూ దిస్. Just then. Moments later. Avocado toast for dinner.
వీఆర్ హియర్. 10 అవుతుంది. 10కి షో. 10 minutes పక్కా యాడ్స్ రన్ అయితే ఉంటాయి కావచ్చు. సో వీఆర్ గుడ్. అదే బ్రో, ఇది ఎక్కడ మాసరమ్మో. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత సినిమా వస్తుంటే మజా వస్తుంది. ఐ మీన్ ఇంట్రెస్టింగ్ ఉంది. నేను స్టార్ వార్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తానేమోరా, నాకు జీవితంలో అర్థమవుతలేదు. ఎన్నిసార్లు స్టార్ వార్స్ మ్యారథాన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినా అని మధ్యలో ఆగిపోతుంది. ఆ బాడీ ఏంది బ్రో? ఆల్రైట్, సినిమా ఇప్పుడే అయిపోయింది అండ్ ఇట్ వాజ్ అ నైస్ మూవీ బ్రో. Later, in the void. ఆల్రైట్, ఐమ్ హోమ్ అండ్ ఇట్స్ అర్ధరాత్రి 2 AM రైట్ నౌ. మంచి విషయం ఏంటంటే మనది జిమ్ అయిపోయింది అండ్ ఐ కెన్ గో టు స్లీప్ అండ్ ఐమ్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ దాట్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.